సో హాయ్ గైస్. సో మనలో చాలా మందికైతే ఈ వడ్డీ లెక్కలైతే రావు. చాలామంది ఏంటంటే అంటే లెక్క పెడతారు. కానీ కాకపోతే వాళ్ళకు స్పాట్‌ల ఇంత రోజు, ఇంత తారీఖు, ఈ డేట్‌న ఇట్లా ఇట్లా అనేసరికి ఎంత వడ్డీ అనేసరికి కొంచెం టైంనయితే తీసుకుంటారు. టైం తీసుకోకుండా జస్ట్ మీ మొబైల్‌లో అయితే కాలిక్యులేటర్ అయితే ఉంటది. సో కంపల్సరీ చాలామంది కాలిక్యులేటర్ అయితే యూజ్ చేస్తారు. అదంతా పెద్ద ప్రాసెస్ చేయకుండా జస్ట్ మీరు ఏం లేదు, ప్లే స్టోర్‌కెళ్ళిపోయి వడ్డీ అని చెప్పి ఇది తెలుగుదే ఉంటది మనది. తెలుగులోనే ఉంటది. సో, ఆ వడ్డీ యాప్‌నయితే డౌన్‌లోడ్ అయితే జేసుకోండి. సో, డౌన్‌లోడ్ జేసుకున్నాక ఇంటర్‌ఫేస్ అయితే ఇలా ఉంటది. సో, యాడ్ వడ్డీ అని ఉంటది. లేకపోతే ప్రైమరీ నోట్స్ అని ఉంటది. లేకపోతే వడ్డీ బుక్ అని ఉంటది. అంటే మీరు మొత్తం టోటల్‌గా అయితే వడ్డీనైతే లెక్కేయొచ్చు. సో, ఇక్కడ మనకైతే కాలిక్యులేటర్ అయితే ఉంటది. మనకు కాలిక్యులేటర్ అయితే తీసుకొని జస్ట్ మనం ఏం లేదు. ఇక్కడ మీకు ఏంటి అనంటే ఆహ్, ఇక్కడ మీకైతే ఎంత 50 యా 50,000 ఉన్నది. సో, ఇక్కడ 2000 ఇక్కడ ఒక అంటే మనం ఏ డేట్‌ని ఇచ్చినాం అనేది ఉంటది. సో, ఎండ్ ఆఫ్ ద డేట్ ఏ డేట్‌ని తీసుకుంటున్నాం అది గూడా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ వడ్డీ అని చెప్పి కొట్టినామనుకోండి. కింద చూడండి. సో, జస్ట్ 5 ఇయర్స్ అయితుంది. 5 ఇయర్స్ ఇక్కడ 0 మంత్ ఇక్కడ 19 డేస్ అయితే అవుతుంది. సో, మొత్తం టోటల్ 60 మంత్ ఇంట్రెస్టెడ్ 60,000 వచ్చింది. సో, ఇక్కడ మనకు ఇవ్వాల్సిందెంత 1,10,000. సో, ఇక్కడ మనకు ఇవ్వాల్సిందెంత? సో, 19 డేస్ ఇంట్రెస్టెడ్ వచ్చేసి 63 రూ. 633 ప్లస్ మనకి ఇంకా ఏంటి 33 పైసలయితే వచ్చేసింది. టోటల్ వచ్చేసి ఇక్కడ మనకు ఇంట్రెస్టెడ్ వచ్చేసి ఎంత పడుతుంది? 60,633 34 పైసలయితే పడుతుంది. సో, టోటల్‌గా వచ్చేసి ఇంత పడుతుందన్నట్టు. సో, ఇక్కడ ఫర్ డే వచ్చేసి 34, ఫర్ మంత్ వచ్చేసి రూ. 1000 పడుతుంది. ఫర్ ఇయర్ వచ్చేసి 12,000 పడుతుంది. సో, టోటల్‌గా వచ్చేసి ఇక్కడ మీకు కింద మీకు ఇక్కడ ఇట్లా రౌండ్ అప్ గూడా చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనం ఇచ్చిన అమౌంట్ ఎంత 50,000. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంతొస్తుంది? సో, రూ. 60,633 అయితే ఇంట్రెస్టెడ్ అయితే వచ్చేసింది. సో, జస్ట్ సింపుల్ అంటే సింపుల్‌గా మీరైతే వడ్డీ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మనం ఈ యొక్క హోమ్‌కెళ్ళినా గూడా మనకేదన్నా ఎవరైనా ఇచ్చేటోళ్ళున్నా లేకపోతే ఏంటి వాళ్ళ పేర్లు అన్నీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు జస్ట్. సో, మనమైతే ఇక్కడ వడ్డీ బుక్ అనేది ఉన్నది కదా! సో, చాలామంది అయితే ఉంటారు. సో, చాలామంది అనేది మనమైతే మెన్షన్ అయితే వాళ్ళ పేరు, అడ్రస్ అంటే అడ్రస్‌లు ఇవన్నీ కూడా ఈ వడ్డీ బుక్‌లో అయితే చేసుకొని, సో, వాళ్ళెంత తీసుకున్నారు, ఏ డేట్‌న తీసుకున్నారు అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అందులో సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ వడ్డీ అని ఉన్నది కూడా, సో, అందులో కూడా మనమైతే ఇది చేసుకోవచ్చు. సో, ఇక్కడ వాయిస్ ఉన్నది. వాయిస్ ఓవర్ ద్వారా కూడా మనమైతే క్యాలిక్యులేటర్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ ఉన్నది కదా! వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని ఇక్కడ తెలుగులో మనకు ఎంత పడ్డది, ఇక్కడ 5,000 పడ్డది. ఇక్కడ 2% వడ్డీ. ఇక్కడ మనకు ఎంత ఇచ్చేస్తున్నారు. సో, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసినామనుకోండి. సో, ఇక్కడ మనకేంటి, సో, మనం ఒకసారి చేంజ్ చేసేద్దాం. సో, 2023లో తీసుకున్నారనుకుందాం. సో, ఒక 50,000 అయితే. సో, ఇప్పటి వరకైతే మనకొక 20 తారీఖు అనేది మనం సబ్మిట్ అయితే కొట్టేద్దాం వడ్డీ లెక్కలకనేది. సో, మనకైతే ఇంట్రెస్టెడ్ ఎంత పడుతుందనేది చూద్దాం. సో, చూద్దాం. 24 అంటే 2 ఇయర్స్ అయితే అయిపోతుంది. 2 ఇయర్స్ 19 డేస్ అయితే అయిపోయింది. సో, 24 మంత్స్ అంటే 24 నెలలైతే అయిపోయింది. సో, మనకు ఇంట్రెస్టెడ్ వచ్చేసి రూ. 24,000 అయితే టోటల్ అయితే ఒక ఇంట్రెస్టెడ్ వచ్చేసి 24,000 మొత్తం వచ్చేసి రూ. 74,000 అయితే అయితుంది. సో, 19 డేస్‌కి ఎంత పడుతుంది? రూ. 63 పడుతుంది. రూ. 633 పడుతుంది. సో, అట్లనే మనకచ్చేసి ఇంట్రెస్టెడ్ వచ్చేసి మనకు 24,000 పడుతుంది. 24,000 అంటే టోటల్‌గా రూ. 74,633 పడుతుంది. ఇక్కడ దీన్ని కాపీ చేయొచ్చు. ఈ ఇమేజ్‌ని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనకిక్కడ స్పీకర్ అని చెప్తే అక్కడ మొత్తం టోటల్ అయితే చెప్పేస్తది. All total, 74,633 rupees and 33 paise. సో, చూసిర్రు గదా! మనకు టోటలొచ్చేసి ఇవన్నీ కూడా చెప్తది. సో, మన కిందకొచ్చేసి ఇక్కడ టెక్స్ట్‌ని మనం కాపీ జేయొచ్చు. ఆమె ఇమేజ్‌ని మనం షేర్ జేయొచ్చు. అంటే వేరే మన ఫ్రెండ్స్ గానీ, ఎవరికైనా ఈ వడ్డీ లెక్క అనేది మొత్తం టోటల్‌గా ఎంత వరకయింది, ఏంది అనేది గూడా కాలిక్యులేటర్ ఏసి చెప్పొచ్చు. ఇప్పుడు 50,000 తీసుకున్న దానికి ఇక్కడ కింద ఇంట్రెస్టెడ్ గూడా మంచిగా క్లారిటీగా అయితే కనబడతది. ఈ యొక్క యాప్ అనేది యూజ్ చేసుకోండి. సింపుల్ అంటే సింపుల్‌గా అయితే మీకైతే వడ్డీ లెక్కలైతే
ఈజీగా అయితే చేసుకోవచ్చు. అది ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ 2%, 3%, 1%, 1.5% మీకు ఎంతేస్తారో మీరు ఎంతైతే ఇస్తున్నారో, ఎంత తీసుకుంటున్నారో అవి మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఏ రోజు ఇచ్చారు, ఏ రోజు తీసుకున్నారు. సో, ఏ రోజు ఇచ్చారు, ఏ రోజు తీసుకుంటున్నారు. అవన్నీ కూడా మెన్షన్ చేసుకొని సో, ఇక్కడ సబ్మిట్ అనేది వడ్డీ అని చెప్పి కొట్టేస్తే సో, టోటల్ అయితే మన కాలిక్యులేటర్ అయితే అయిపోతది. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంతకన్నా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.